అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై నిరసిస్తూ ఓయూలో బీఆర్ఎస్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకొని విద్యార్థులను అరెస్ట్ చేశారు. పద్ధతులు గాని సంస్కృతిని గాని ఈరోజు తుంగలో దొక్కుట రాష్ట్రం యొక్క అసెంబ్లీలో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళా నాయకురాలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా పనిచేసి ఓటమేరగని నాయకురాలుగా ఈరోజు రాష్ట్రంలో తొలి ఏకైక మహిళగా ఈరోజు వారు ఉంటే కనీసం ఆమె ఎమ్మెల్యే గెలిచిన నాడు కూడా రాజకీయాలు పరిచయం లేనటువంటి రేవంత్ రెడ్డి ఆమె గురించి ఈరోజు దురుసుగా అసభ్యకరంగా అవమానించుకుంటా మాట్లాడడం చాలా సిగ్గుచేటుగా ఈ రాష్ట్ర అసెంబ్లీ ప్రజలు చూస్తా ఉన్నారు. తక్షణమే బేషరతుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. లేని ఏడల రేవంత్ రెడ్డి గారికి భౌతిక దాడులకైనా సిద్ధపడతాం, మీ ఇంటిని ముట్టడిస్తాం, మీ రాష్ట్ర కేబినెట్ ను కూడా పనిచేయకుండా ఈరోజు విధులకు ఆటంకం జరిగే విధంగా కూడా ఈరోజు విద్యార్థి నాయకులంతా కూడా కదలొక్కే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. నువ్వు ఎక్కడో పోతే తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల మోగచేతి నీళ్లు తాగుతా ఉంటే నేను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరదీసి నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి నేను స్టార్ క్యాంపెయినర్ చేసింది ఆనాడు సబితా ఇంద్రారెడ్డి వారి కుటుంబం కాదా అనేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. క్షమాపణ చెప్పలేకపోతే ఖచ్చితంగా మీ ఇంటిని ముట్టడిస్తామనేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.